మొదటిగా దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినగాక. గడిచిన కాలమంతయు దేవాది దేవుడు తన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి ప్రేమించి మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. విచ్చేసిన వారందరిని బట్టి కూడా ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ తరుణంలో ఈ ఉన్నతమైన సమయం ఇచ్చిన దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యంతో నింపబడడానికి మనందరం సిద్ధపడదాం. మరి ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం. రైట్, మరొక ప్రార్థనతో మనం ఎక్కిపోయిందాం. మన మధ్యలో ఉన్న కళ్యాణి గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేయాల్సింది మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో మనం ఎక్కిపోయిందాం. స్తోత్రం 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 ప్రభు, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, కుమార, శుద్ధాత్ముడా, నీకు వందనములు. అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. నాయన, నువ్వు మా మధ్య ఉన్నావని తండ్రి, నేను నీ నామమును కనపరచడానికి, మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణం కొరకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పాటు చేసిన యొక్క వ్రత దినము కొరకే వందనములు. ఉపవాస దినమును ప్రతిష్ఠించడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయడాన్ని ప్రభు, ఇదిగో సమాజంగా కూడి, సంఘముగా కూడి మేము నాయన నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి కూడుకొంచుండగా యేసయ్యా, నీ ఆత్మ ద్వారా నడిపించమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని ఈ యొక్క సన్నిధి కార్యక్రమాంచి అంతవరకు నీ నామ మహిమార్థమై జరిగించమని అడుగుచున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాములు. రావాల్సిన బిడ్డలందరూ సకాలంలో రావడానికి ద్వారాలు తెరవమని అడుగుచున్నాం. ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు. నాయన, పాస్టర్ అనుష్ పాల్ గారిని తండ్రి క్షేమకరంగా మా మధ్యకు దేశం చేరడానికి సహాయం చేసినందుకు వందనాలు. నాయన ప్రభా, ఈ వచ్చినది మొదలుకొని ప్రభా, ఆత్మీయంగా తండ్రి అనేక ఆత్మలు పట్టబడ్డానికి నేను ఇంకా బలంగా వాడుకోమని, నీ కుమారుని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఇది ప్రభా, మరి తండ్రి దైవజనులు సుకుమారయ్య గారిని, అమ్మగారిని కూడా మా మధ్యకి తోడుకొని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. వారికి ఇంకనూ మంచి ఆరోగ్యంతోనూ శక్తితోనూ పక్షిరాజు వలె తండ్రి ఇంకా నూతన శక్తి, నూతన బలాలతో వారిని నింపి ప్రభా, అనేక ఆత్మలు పట్టబడలాగా ఇంకనూ వాడుకొనమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. నాయన, మ్యూజిక్ సిస్టమ్ నీ ఆధీనంలో ఉంచుకో దేవా. క్వైర్ బిడ్డలందరినీ నీ ఆధీనంలో ఉంచుకో. మంచి స్వరములు దయచేసి నడిపించండి తండ్రి. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా, నీ సన్నిధానంలో ఉన్న సంపూర్ణ సంతోషమును, ఆనందమును పొందుకోవడానికి నాయన నీ ఆత్మలో నాయన ప్రతి బిడ్డను నీ ఆత్మకు లోపరుచుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి నీ సన్నిధానంలో ఉన్న తండ్రి కృతజ్ఞతాస్తుతులతో ప్రభా, నీ యందు సంతోషించి ఆనందించడానికి నీ మహాకృప అందరికీ దయచేయమని, ఈ కొద్ది విన్నపములు ఆలకించి ప్రార్థన నెరవేర్పు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ సంతోషంగా ఉన్నారండి? వాక్యాన్ని బోధించి మనల్ని బలపరచడానికి మరి మన మధ్యలో ఉన్న సుకుమార్ అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుమారుడు మోసెస్ గారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి సేవకులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకము. దేవుని ప్రణాళికలో, ఆయన కృపలో మన మధ్యలో వాడబడతా ఉండగా మన సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. మరి సుకుమార్ అయ్య గారిని సాధారణంగా వేదికని అలంకరించాల్సింది మనం చేస్తూ ఉన్నాను. మనందరూ చప్పట్లు కొడదాం. అయ్యగారు మన మధ్యలో ఉన్నాడు. మరి పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. క్వైర్ వారు ముందుకు వచ్చినట్లయితే మరి పాటలు పాడడానికి మనం అందరం సిద్ధపడదాం. మరి మొదటి కీర్తనగా, ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా, నా బాహు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా, ఎడబాయని నీ కృప మాయడలా చూపావు యేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి
నడిపించావయ్యా. ఎడబాయని కృపను నా ఎడల చూపావు యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. మనందరం చప్పట్లు కొడదాం, పైరు వారితో కలిసి కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ఇన్నేళ్ళుగా మనతో ఉండి నడిపించిన దేవాది దేవుణ్ణి మహిమపడదాం. వాత్సల్యము చేత మమ్మును నడిపించావు. దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు. నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు. దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు. ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు. మా కన్నీటిని తుడిచి ఆదరణగా నిలిచావు. ఏ తెగులైనా తాకనీయక సంరక్షించావు. మా కన్నీటిని తుడిచి ఆదరణగా నిలిచావు. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. ఎన్ని యుగాలకైనా నీవే మా దైవం అంటూ, మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజించడం అంటూ మనందరం కలిసికట్టుగా దేవుని నామాన్ని మహిమపడతాం. నిన్నే పూజింతుము. ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము. మా ఆయుష్కాలము వరకు నిన్నే పూజింతుము. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా మా ప్రభు యేసయ్యా. ఈ విశ్వములో నీకు సాటి లేనే లేదయ్యా. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా మా ప్రభు యేసయ్యా. ఈ విశ్వములో నీకు సాటి లేనే లేదయ్యా. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెదా యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెదా యేసయ్యా. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ
తప్పించావయ్యా. ఎడబాయని నీ కృప మా ఎడల చూపావు యేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని నీ కృప మా ఎడల చూపావు యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెద యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్యా. నీకే ఆరాధన చెల్లించెద యేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించెద యేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉండి రక్షించావయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి రక్షించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉండి రక్షించావయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒప్పుకుంటున్నారు లేదా ఇన్నేళ్ళుగా దేవుడు మనల్ని తోడుగా ఉంచి నడిపించాడని? మరి ఒప్పుకుంటే పాడట్లేదండి, పాడకపోతే ఒప్పుకోలేనంట. రైట్, మరి రెండో కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో జీవించేదని నీ కొరకే దేవాని అంటూ. జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, ఎవ్వరు నీలా ప్రేమించేవారు. మనం అందరం కలిసి పాడతాం. తల్లి తండ్రి బంధువులు మనల్ని విడిచిపోయినను విడువనివాడు వాగ్దానం ఇచ్చిన వాడు ఆయనే అంటూ మనం అందరం కలిసి కట్టుగా దేవుని నామాన్ని మహిమపడతాం. స్తోత్రం. Yes Lord, hallelujah. స్తోత్రము దేవా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో నిజమైనది ప్రేమ, నిన్ను విడిచి బ్రతుకలేను.
విడిచినే బ్రతకలేను. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఆయన అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, నీ కంటి పాపల నన్ను కాచువే అంటూ మనందరం దేవుని మహిమపడతాం. కృతజ్ఞతతో ఆయన స్తుతిద్దాం. చేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయచుంటివే. నీ దృష్టిలో నీలలోనే జరగను, నీ దృష్టిలో ఉండాలా. నీలలోనే జరగను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఈ లోకంలో నీ కొరకే జీవించేదని దేవా అని పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. మరి చక్కగా పాట పాడి కీర్తనలో మనల్ని నడిపించిన క్వైర్ వారికి కూడా ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన వల్ల నేను లేచి నిలబడి ఉందాం. మన మధ్యలో ఉన్న మాథ్యూస్ గారు ముందుకు వచ్చినట్లయితే 138వ కీర్తన ఆయన చదువుతుండగా మనం విందాం. కీర్తనలు 138వ అధ్యాయము, దావీదు రాసిన కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నా నామంతటి కంటే నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేయుచున్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో ప్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను
నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములు విడిచిపెట్టుకుము. థ్యాంక్ యూ. మరి చక్కగా చదివి కీర్తనలు వినిపించిన మాథ్యూస్ గారికి ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు. దయచేసి అంతా కూర్చుందాం. రైట్, ఎవరు లేనట్లయితే మరి చెప్పబడిన సాక్ష్యం కొరకు ప్రార్థించేద్దాం. మన మధ్యలో ఉన్న జయరాజు గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనతో మనం ఎక్కిపోయిందాం. సమాజంగాను నీ సన్నిధిలో తండ్రి నాన్న మేమందరం కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఇదిగో తండ్రి నాన్న మీ వాక్కుల కొరకే వేచి ఉండడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా తండ్రి నాన్న ఇదిగో సహోదరి చెప్పబడిన సాక్ష్యం నిమిత్తమే నీ పాద సన్నిధిలో ప్రార్థన చేయొచ్చును. ఇదిగో కృతజ్ఞతాభావం కలిగి నీ సన్నిధిలో చేరిన పరిపూర్ణమైనటువంటి కుటుంబాన్ని నీ కృపగల హస్తాలకు అందిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన ఆ బిడ్డల జీవితాల్లో ఏవైతే కార్యాలు చేశారో ఆ కార్యాల నిమిత్తమే కృతజ్ఞతాభావం కలిగి నేను స్తుతించి నేను ఆరాధించుండగా ఆ బిడ్డలపై ఆ కుటుంబంపై నీ కృపను విస్తరింప చేయండి. ఇదిగో ఆమెకి ఇచ్చిన తండ్రిని బట్టి తండ్రి నాయన నీకు వందనములు. ఆ బిడ్డకి ఇచ్చిన మరొక నూతనమైన సంవత్సరమైన దయకిరీటాన్ని బట్టి నీకు వందనములు. ఆ బిడ్డకి ఇచ్చిన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనములు. నీ కృపగల హస్తాల ద్వారా బిడ్డను బలపరిచి ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన మరదల విషయంలో తండ్రి నాయన బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు. ఇదిగో తండ్రి నాయన ఇదిగో చంటి బిడ్డతో ఉంటుండగా బిడ్డను బలపరచండి. ఇదిగో తండ్రి నాయన చంటి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ఆ బిడ్డల కుటుంబాలని ఆశీర్వదించండి. ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి నీకు వందనములు. ఇదిగో నీ దయందును మనుషుల దయందును ప్రత్యేకంగా తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధిలో ఆ బిడ్డలను వర్ధిల్లే భాగ్యంలోకి ధన్యతలకు బిడ్డలు నడిపించండి. ఇదిగో తండ్రి నాయన సహోదరి తండ్రి నాయన ఇంకా ఉన్నతమైన చదువులు చదవడానికి ఇచ్చిన ఆ భాగ్యాన్ని బట్టి నీకు వందనములు తండ్రి నాయన. ఇదిగో నీ వాక్యాలు తండ్రి నాయన సెలవిచ్చున్న రీతిగా సమస్తమును వెచ్చించి జ్ఞానమును సంపాదించమన్నారు తండ్రి నాయన. ఇదిగో ఆ బిడ్డ తండ్రి నాయన కలిగి ఉన్న హృదయంలో తృష్ణ కలిగి ఉన్న తండ్రి నాయన దాన్ని బట్టి నీకు వందనములు. ఇదిగో తండ్రి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన ఇదిగో నీ తండ్రి నాయన ఇదిగో నీ వాక్కులను ఇంకా క్షుణ్ణంగా తండ్రి నాయన పరిశోధించి పరీక్షించి తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధిలో తండ్రి నాయన ఆ బిడ్డ ఎదగగలిగే భాగ్యంలోకి ధన్యతలో కాబట్టి నడిపించండి. ఇదిగో చదువంతట్లో నీ సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. ఇదిగో ఆమెకి ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనములు. ఇదిగో తండ్రి నాయన ఆ బిజినెస్లో కార్యం చేసిన దేవా నీకు వందనములు తండ్రి నాయన. కృపగల దేవా తండ్రి నాయన ఆ బిడ్డని నీ సన్నిధిలో ఎత్తుపడుచుండగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనుగ్రహించి తండ్రి నాయన దాన్ని ఇంకను ఆ బిజినెస్ని ఇంకా గ్రోత్కి తండ్రి నాయన ఏ విధంగా తీసుకెళ్లాలో అటు జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ప్రత్యేకించి తల్లికి కలిగి ఉన్న ఆశను బట్టి నీకు వందనములు. కుమారుడు నీ సన్నిధిలో తండ్రి నాయన మారు మనసు కలిగి రక్షణ కలిగి నీ సన్నిధిలో తండ్రి నాయన ఎదగాలనే ఆశ కలిగి ఉన్న ఆ బిడ్డ కోరికను తీర్చండి. అదిగో తండ్రి నాయన యవన ప్రాయంలో ఉన్న బిడ్డ నీ సన్నిధికి అప్పచెప్చున్నాం తండ్రి నాయన. నీ జ్ఞానం చేత బిడ్డను నింపండి. నీ పరిశుద్ధాత్మను ఆ బిడ్డపై ఉంచండి తండ్రి నాయన. ప్రత్యేకించి నిన్ను తండ్రి నాయన తన సొంత రక్షకునిగా చేసుకుని నీ సన్నిధిలో తండ్రి నాయన నీ పరిచర్యలో తండ్రి నాయన వాడబడే పనిముట్టుగా ఆ బిడ్డను నిలపమని నీ సన్నిధిలో మొరపెడుచున్నాం. మెట్టుకు ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మేము అందరము నీ సన్నిధికి అప్పచెప్చు నీ కృపగల హస్తాల కిందకి మేము అందరం వస్తూ తండ్రి నాయన నీ సన్నిధిని మా మధ్యన ఉంచమని అతి త్వరలో నాన్న జరిగిన ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదాం. మరి ఈ సమయం చాలా కొరతగా ఉంది. ఒక్క 10 నిమిషాలు మాత్రమే మరి దేవుని ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో నాయన హబకుక్కు 3వ గ్రంథము 17-18 వచనాల్లో చెప్పినట్లుగా తండ్రి అంజూరపు చెట్లు పూయకున్నను నాయన, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను నాయన, ఒలీవ చెట్లు కాపు లేకున్నను నాయన. ప్రభువా ఇదిగో నాయన చేనులోని పైరు పండకపోయినను యేసయ్య, దొడ్లలోని ప్రభువా గొర్రెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నా దేవుడైన యెహోవానందు నేను ఆనందించుచున్నాను అని చెప్పగల భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా తండ్రి. నీ నామమును బట్టి మేము అతిశయించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకెన్నో వందనాలు. మా జీవితంలో నీవు చేస్తున్న మేలులను బట్టి నీకెన్నో వందనాలు తండ్రి. స్తోత్రం. ఎవరు మౌనముగా ఉండకుండా మీ పట్ల దేవుడు చూపిన కృపను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, మిమ్మల్ని దీవించిన విధానమును బట్టి, మిమ్మల్ని రక్షించుకున్న విధానమును బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. మనందరం మన స్వరములెత్తి మహిమ ఘనతకు అర్హుడవు అని
మనసారా దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాము. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు వారుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు వారుడవు, నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరం చప్పట్లు కొట్టి సంతోషముతో దేవుని ఆరాధిద్దాం. Let us worship our God with joy and happiness for every good thing that He has done. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus, for every good thing. మన్నాను కురిపించినావు, వనరుని నిలిచినావు, మన్ను కురిపించినావు, వనరుని నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. Thank you, Jesus. సంతోషముతో మన చేతులు పైకెత్తి మహిమ ఘనతకు అర్హుడైన దేవునికి ఆరాధించుదాం. Let us worship our Lord in true spirit. Thank you, Jesus. Thank you, Lord. Thank you. జాతులను తొలగించినావు, మృతులను మరలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే.
జీసస్. యేసయ్యా, మా హృదయాలను తండ్రి నీ మేలులతో నింపినందుకే నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. నీ కృప నిత్యముండును నాయన, నిరంతరముండు నాయన. ప్రభా, నీ దయాలతోమును బట్టి నేను ఆరాధిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా రక్షణకర్తవైన దేవ ప్రభా, ఎందుకు పనికిరాని మమ్ములను నాయన నీ విడువక తండ్రి ప్రేమించి నాయన నీ కృపలో నాయన నువ్వు భద్రపరుస్తూ తండ్రి, ఇదిగో నీ స్వంత బిడ్డలుగా నాయన మమ్మల్ని అంగీకరించినందుకే నీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ, నీవిచ్చిన గొప్ప రక్షణను బట్టి యేసయ్యా నీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ, ఈ విధముగా కూడి నాయన నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానని యేసయ్య నామముకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి ఆరాధనలో నడిపించిన డాక్టర్ హిల్డా గారిని బట్టి దేవుని నామని మహిమకలను గాక. దయచేసి అందరూ కూర్చుందాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. వాక్యాన్ని బోధించి మనల్ని బలపరచడానికి మన మధ్యలో ఉన్న సుకుమారయ్య గారిని బట్టి దేవుని నామాన్ని మహిమకలను గాక. మరి అలానే అమ్మగారిని బట్టి వారి కుమారులు మోజెస్ గారిని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి పరిచయం అవసరం లేదు, మరి అనేకమైన సంవత్సరాల నుంచి మరి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చి వాక్యాన్ని బోధించి బలపరిచి వెళ్తూ ఉన్నారు. మరి నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారిని కలవడానికి దేవుడు కృప చూపించారు. మరి అయ్యగారు కూడా మా ప్రాంతానికి వచ్చి మీటింగ్స్ పెట్టినప్పుడు వాక్యాన్ని బోధించి మా సంఘాన్ని కూడా బలపరచడం జరిగింది. మరి వాటన్నిటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. ఇంకా ఆలస్యం చేయకుండా మరి అయ్యగారికి నేను సమయం ఇస్తూ ఉన్నాను. అందరికీ పాస్టర్ గారికి నా వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరొక మారు గాస్పుల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘం దుబాయ్లో మీరు వారి ద్వారా చేయిస్తున్న పరిచర్య కొరకు మీకు వందనాలు. మీ నామాన్ని ఈ పరిచర్య ద్వారా మహింపరచుకుంటున్నందుకు మీకు వందనాలు. ఇంకా మమ్మను ఆత్మలో బలపరచుటకు మీరు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. నేను నా కుటుంబం కూడా మీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా మీ పరిచర్యలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కూడా మీకు వందనాలు. మీరు మహిమ పొందుతూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రాత్రి మీటింగ్కు ఉపవాస కూడిక అన్నారు. మరి మీలో ఎంతమంది ఉపవాసం ఉండి వచ్చారో నాకు తెలియదు. కాకపోతే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే ఎక్కువ ప్రార్థన కూడా చేయాలి మరి, కానీ మనకు సమయం సరిపోలేదు కనుక క్లుప్తంగా దేవుని మాటలు కొన్ని చూసి మనం దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఇక్కడి నుంచి వెళ్దాం. ఎఫ్సి పత్రిక తెరవండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం. అలా ముందుంచుకోండి ఒకసారి. కొద్ది మాటలు అందులోంచి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 2 మార్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడు అనే మాట ఈ భాగంలో ఉపయోగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సర్వాంగ కవచం అంటే పోరాడడానికి కదా. ఇప్పుడు మనకి ఇవేం పెద్దగా తెలియదు. మనదంతా ఎక్కడో కూర్చునో మేట నొక్కితే ఇరాన్ బూడిదైపోద్ది, లేకపోతే ఇంకేదో అయిపోద్ది.
కానీ పాత కాలంలో యుద్ధాల్లో సైనికులు ఎలా ఉండేవారు, వారు ఏం చేసేవారు అనేది మనకు అంత పెద్దగా అలవాటు లేదు. కానీ నా వయసులో ఉన్న వారికి, నాగేశ్వరరావు గారికి కూడా తెలుస్తుంది కొంచెం. ఎందుకంటే మేము మార్మన్స్ లేనప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, అందులో యుద్ధాలు అవి జరుగుతూ ఉండేవి. సో ఇంతకీ పౌలు ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. సో చెరసాల్లో ఆయన చుట్టూ సైనికులు కాపలా ఉండేవారు. ఆ కాపలా ఉంటుండగా ఆయన చాలా పత్రికలు రాసినట్టు కూడా మనకు తెలుసు. ఫిలిప్పీ పత్రిక కూడా అలాగే రాశాడు ఆయన. అక్కడ కాపలా కాస్తున్న సైనికులు వారు ఎప్పుడు ఫుల్ రెడీగా ఉండేవారు కదండి, ఆ విషయాలు మనకు తెలుసు. అయితే 2 సార్లు ఇతను చెప్పిన ఆలోచనలో ఆయన ఏం చేశాడంటే ఒక పోరాటాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. నేను ఎప్పుడూ 1990లో ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. మాది విశాఖపట్నం. సో ఊటీలో ఒక ప్రేయర్, మావనహల్లా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ పెద్ద మిషనరీ కాంపౌండ్ ఒకటి ఉంటుంది. అందులో ఒక దాదాపు 10 days ప్రేయర్ కాన్ఫరెన్స్. ఆ ప్రేయర్ కాన్ఫరెన్స్లో ప్రతిరోజు ఉదయాన్న ఒక అరగంట డివోషన్ ఉండేది. ఒక యవనస్తుడు లేచి నిలబడి బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్తూ మమ్మల్ని బలపరచడానికి ప్రయత్నం చేసేవాడు. ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఎవ్రీడే మాట్లాడక ముందు ఒక మాట ఉపయోగించేవాడు ఆయన. ప్రేయర్ డస్ నాట్ ప్రిపేర్ అస్ ఫర్ వార్, ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వార్ అనేవాడు ఆయన. ప్రార్థన మనలోని ఏదో ఒక పోరాటం కొరకు సిద్ధపరచదు, కానీ అసలు ప్రార్థనే ఒక పోరాటం అనేవాడు ఆయన. మీకు ఎంతమందికి ఇది అర్థమైందో నాకు తెలీదు. ఏ పనైనా చేయగలం, కానీ ప్రార్థన అనేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అవునా కదా? ఏమండి? అందుకే ఆ మాట అనేవాడు ఆయన. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వార్, ఎ ఫైట్ అనేవాడు. సో ఇప్పుడు మనం ప్రార్థన కొరకు వచ్చాం, కానీ మనం ఎక్కువసేపు ప్రార్థన చేయలేం. కానీ అట్లీస్ట్ నేర్చుకుని మన ప్రార్థనా జీవితంలో కొన్ని పనులు చేయాల్సి ఉంది. కాకపోతే ఈ పోరాటం ఎవరితో చూడండి, అక్కడ చెప్పాడు. ఎన్ని గ్రూప్స్? 12వ వచనం చూసి చెప్పండి నాకు. మీరు ఎన్నో చూసి చెప్పమని నాకు. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? 6? షూరా? చెప్పండి ఏంటేంటి అవి? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, ఆగిపోయారు. 6 అన్నారు. 4 or 6? ఏమండి? కనీసం ఒక 4 గ్రూప్స్తో పోరాడాలన్నారు అంటే ప్రియులరా. సో మనం ఒక పోరాటంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు 30 years ఆయన బయట ఎవరు కనపడలేదు. ఫ్యామిలీతో ఉండేవారు. మేము నిన్న మా మనవరాలు బర్త్డే ఫంక్షన్ జరిపించుకున్నాం. అందులో ఒక మాట చూసాం. 12 years ఏజ్లో ఆయన దేవాలయంలో పెద్దలతో మాట్లాడినట్టు, కానీ తల్లిదండ్రులు వచ్చాక మళ్ళా ఆయన వెళ్ళిపోయాడు, వారికి లోబడి ఉన్నట్టు మనం చూసాం. యేసు ప్రభు వారు వేటిలో వర్ధిల్లేరని ఉంటుందండి అక్కడ. వయసులో, జ్ఞానంలో, చెప్పాలి మీరు వాక్యం తెలుసు మీకు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతున్నారు. అలాగా 30 years దాకా ఆయన ఏమి బయటపడకుండా పాప మరియా చూస్తుంది తల్లి. ఎప్పుడన్నా కొంచెం ఎగ్జిబిట్ చేస్తాడేమో ఆయన పవర్ అంటే ఆయన ఎక్కడ చూపించలేదు. ఏమండి? ఆఖరికి ఒక అవకాశం వచ్చింది. ఎక్కడొచ్చింది? కానా అనే ఊర్లో
కానాన్ కాదు, కానా అనే ఊర్లో ఆయన ఒక పెళ్లిలో ఉన్నప్పుడు మంచి అవకాశం వచ్చింది. అదేంటో అక్కడ ఆయన వెళ్ళగానే ద్రాక్షారసం అయిపోయింది. మీరు మా ఊరికి రండి, మా ఊళ్ళో పెళ్ళిళ్ళు అవుతుంటాయి. ఒకసారి మా కజినే ఒక ఆవిడ ఒక ఐస్ క్రీమ్ తింటుంది, ఇంకో ఐస్ క్రీమ్ చేతిలో ఉంది. నేను అన్నాను ఏంటి రెండు పట్టుకున్నాడు, ఆల్రెడీ ఒకటి అయిపోయింది అంతే. పెద్దోళ్ళే 3 ఐస్ క్రీమ్ తినేస్తే పెళ్ళికి వచ్చే వాళ్ళకు 400 మందికి డిన్నర్ ఏర్పాటు చేసి కరెక్ట్గా 400 కప్పులు తెస్తే సరిపోతాయా? అందుకని ఏం చేస్తాం, సాధారణంగా ఒక 800 తెస్తాం. ఇక్కడ కూడా ఏమైందో తెలియదు, మొత్తం మీద ద్రాక్షారసం అయిపోయింది. మరీ అంటుంది, కుమారుడా చూడు మంచి అవకాశం ఇది, చూపించు నీ పవర్ ఎక్కడంటే. ఆయన అంటాడు నా సమయం ఇంకా రాలేదు. కారణం ఏంటంటే ఆయన అద్భుతాలు చేయడానికి రాలేదు, ఆయన ఒక పని నిమిత్తం వచ్చాడు. కానీ అద్భుతాలు చేసాడు ఆయన. ఆ చేయటం ద్వారా మన పాస్టర్ గారులు, మన సేవకులు ఈ మధ్యకాలంలో ఏమైపోయారంటే ఆఖరికి అద్భుతాలు చేసేవారు అయిపోయారు. ప్రార్థనలు చేస్తే అద్భుతాలు అవుతాయని కూడా నేర్పించేవారు అయిపోయారు. ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తూ మనం ఏదో సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ యాక్చువల్గా ప్రార్థన ద్వారా మనం ఒక పోరాటంలోకి వెళ్తున్నాం. ఇది ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక మంచి విశ్వాసి కానీ, ఒక మంచి సేవకుడు కానీ ఏ విషయంలోనైనా బలహీనమైనట్టు మీకు కనబడితే వారు బలహీనం అవ్వడానికి, ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం సరిగా ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు కాదు. వీఆర్ సపోజ్డ్, వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రే ఫర్ దెమ్. అది మనం చేయట్లేదు. మీరు ఒకవేళ అంటారు, ఒకవేళ ఏమండి మా కోసం ప్రార్థన చేసుకోవడానికే మాకు టైం సరిపోవట్లేదు. ఓ జాన్, ఇక్కడ ఎవరు జాన్లు ఉన్నారా? ఉన్నా కూడా పర్లేదు, ఏమనుకోకండి. ఓ జాన్ ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, లార్డ్ బ్లెస్ మీ జాన్ అండ్ మై వైఫ్ లిలీ, బ్లెస్ మై సన్ జేకబ్ అండ్ బ్లెస్ హిజ్ వైఫ్ మేరీ. ఫైనల్గా ఏమని ముగించాడు? ఓన్లీ దీస్ 4 అండ్ నో మోర్, ఆమెన్ అన్నాడు. ఏమంటే యోహాను నా భార్య ఏమని చెప్పాను, లిల్లీ నా ఒకడే కొడుకు. ఈ చాలామంది ఒక కొడుకుతో ఆపేశారు, వాళ్ళకి దేవునికి సేవకులు కావాలనే విషయం మర్చిపోయారు. సో నా ఒక్కగానొక్క కొడుకు జాన్, ఏమన్నాడు వాడి పేరేం చెప్పాను, యాకోబు, వాడి భార్య మరియా. మా నలుగురిని దీవించి ప్రభు, ఇంకెవడిని ఎలా పోయినా మాకు అనవసరం, ఆమెన్ అన్నాడు. సో ప్రార్థనలు ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘం ఒక శక్తివంతమైన పోరాడే యోధుల్లాగా ఎందుకు తయారు కాలేకపోయారు అనేది మనం ఆలోచించేయాలి. ఎఫ్సి పత్రిక ఫైనల్గా ఇందులో 6 అధ్యాయాలు ఉన్నాయండి. మరొకసారి ఎప్పుడైనా వివరాలు మాట్లాడతాను, కానీ 6వ అధ్యాయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమని నేర్పిస్తామంటే, నేర్చుకుని ద చర్చ్ ఈజ్ ఎ వారియర్ అంటాం, ఎ సోల్జర్. ఏమన్నామండి? క్రైస్తవ సంఘము పోరాడే ఒక యోధునితో సమానం అన్నాం. అలా ఉన్నామమ్మా మరి మనం? ఏమండి, మనం ఎంతసేపు సూపర్ బజార్ లిస్ట్ లాగా తయారైపోయింది మనకి. ఏమండి, కళ్యాణి గారు ఒక లిస్ట్ రాస్తారు, ఇక్కడ కదా ఇండియాలో ఒకవేళ ఉంటే ఒక లిస్ట్ రాస్తారు ఫస్ట్ రాగానే. కేజీ కందిపప్పు, కేజీ సరిపోద్దమ్మా, 1 కేజీ శనగపప్పు, 1 కేజీ పెసరపప్పు, ఇంకేదో నూనె, షుగరు, ఇవన్నీ పట్టుకొని లక్ష్మణ్ గారు బజార్కి వెళ్ళాలి, షాప్లో ఆ లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఇస్తే వాడు అవన్నీ లిస్ట్ ప్రకారం ఇచ్చేస్తాడు, అది పట్టుకొని ఇంటికి వచ్చేయాలి. ప్రార్థన ఈ రోజున క్రైస్తవ సంఘంలో, కుటుంబాల్లో ఈ కిరాణా లిస్ట్ లాగా అయిపోయింది. ఇట్స్ లిస్ట్ ఆఫ్ ప్రావిజన్స్. వాట్ ఎవర్ యూ వాంట్, ఆస్క్ గాడ్ అండ్ గెట్ దమ్. ఇవాళ ఒక ప్రసంగం విన్నాను నేను. అందులో ఒక దైవజనుడు అంటాడు, ఒక టైంలో అమెరికా మారిపోయింది అంతా, అమెరికా కాదు ప్రపంచం అంతా మారిపోయింది. అందులో ఒక దైవజనుడు నేర్పిస్తున్నాడు, సో కాల్డ్ దైవజనుడు, నేమ్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్ అన్నాడట. నీకేం కావాలో చెప్పు దేవునితో,
పొందేసుకో. దానికి ప్రార్థన పరిమితం చేస్తాం మనం. ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. సరే, ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఈ భాగంలో మనం చదివిన విషయాలు అలా దాటుకుంటూ వెళ్తే ఫైనల్గా 18వ వచనంలో ఏమంటాడంటే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండు అన్నాడు. నాకు భయం వేసింది ఈ ప్రార్థన లేట్ అవుతుంటే. ఫైనల్గా నేను ప్రార్థన ముగించేటప్పుడు ఆమెను అనేటప్పుడు ఎంతమంది ఆమెను అంటారా అని. ఎందుకంటే టైం అయిపోతుంది, అలసిపోయి వచ్చాం మనం. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండమంటాడు. వట్టి ప్రార్థన కాదు, ప్రార్థనను విజ్ఞాపనను చేయమని. సో విజ్ఞాపన అంటే ఏంటనేది మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంతకీ ప్రార్థన చేయాల. ప్రార్థన ఏంటని చెప్పాను స్టార్టింగ్లోనే. ప్రేయర్ డస్ నాట్ ప్రిపేర్ అస్ ఫర్ ఏ వార్, ఫర్ ఎన్ అటాక్, బట్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వార్. అటువంటి ప్రార్థనలోకి మనం వెళ్ళగలగాలి. కానీ ప్రార్థన కేవలం మన అవసరాలు చెప్పుకోవడానికి మాత్రమే కాదనేది మనం మాట్లాడాం కదా. అసలు ఎవరు అలా ప్రార్థన చేయగలరు? దానికి ఒక 3 పదాలు. మంచి దైవజనుడు ఒక ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పను, కానీ ఒక మంచి దైవజనుడు నేర్పించిన ఒక పాఠాన్ని మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఓకే అండి. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. హూ కెన్ ప్రే అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరు నిజంగా ప్రార్థన చేయగలరు? ఏమండి? సో 3 పదాలు మీకు చెప్తాను నేను. ఆ పదాల్లో మొదటిది ఏంటంటే సిట్, కూర్చోవడం. రెండో పదం ఏంటంటే వాక్, నడవటం. మూడవ పదం ఏంటంటే స్టాండ్. చాలా ఈజీ పదాలు ఇవి. సిట్, వాక్, స్టాండ్. సిట్, స్టాండ్, వాక్ కాదు, సిట్, వాక్ అండ్ స్టాండ్. ఈ పదాలు మీకు ఎక్కడ కనబడతాయంటే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఒక పదం చూస్తాం ప్రియులారా. లేక 6-7 కలిపి మనం చదివితే, క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రార్థనకు మొదటి మెట్టు అసలు మన పొజిషన్ ఏంటో మనకు తెలియాలి. ఎక్కడ కూర్చుంటున్నాం మనం? ఏమండి, మీరు కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఏమండి ఏసీలో ఉన్నా లేకపోయినా, ఒక విషయం మనకు దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా ప్రియులరా? యేసుక్రీస్తు నన్ను 2 సార్లు పదం ఉపయోగించాడు చూడండి. ఇన్ క్రైస్ట్ అన్నాడు. క్రీస్తు యేసు నందు 6వ వచనం ప్రారంభంలో, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ 7వ వచనంలో కూడా మళ్ళీ అదే మాట, క్రీస్తు యేసు నందు దేవుడు మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. యాక్చువల్గా దీని ప్రారంభం ఎక్కడంటే మళ్ళీ 5వ వచనంలో, మనం పాపముల్లో అపరాధముల్లో పడి చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆ బ్రతికించి ఆయన ఏం చేశాడు? మనల్ని ఆ యేసుక్రీస్తుతో పాటు పరలోకంలో మనల్ని కూర్చుండబెట్టాడు. ఇది ప్రతి నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలనని చెప్పుకునే ప్రతి వ్యక్తికి, బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళకని చెప్పలేదు నేను. హూఎవర్ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ టు బి ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవుడను అనేది ఎప్పుడవుతుందంటే ఈ అనుభవం వచ్చినప్పుడు. మొదట నేను పాపిని, నేను ఒక దేవునికి నేను ఎందుకు ఉపయోగపడని ఒక చచ్చిన శవంతో సమానం. అర్థమైందండి?
చచ్చిపోయిన శవంతో ఇంకా మనకేం లాభం ఉంటుందా? అదే మేక గొర్రె అయితే లాభం ఉంటుంది, కానీ మనతో ఏముండదు. సో దేవుడు మనల్ని చూచేటప్పుడు మన పాపముల్లో అపరాధముల్లో మనం ఎలా ఉండిపోయాం? చచ్చిన వారం అయిపోయాం. ఎక్కడ ప్రారంభమైంది ఇది? ఆదికాండం 2వ అధ్యాయంలో. ఆదికాండం 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు అంటాడు, ఈ తోట చెట్లలో దేని ఫలం అన్నా మీరు తినొచ్చు, కానీ ఇదిగో ఇక్కడ చెట్టు పెట్టాను మధ్యలో, ఈ వృక్ష ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదువు అన్నాడు. సో ఇప్పుడు ఆదాము హవ్వల బాధ్యత ఏంటి? శుభ్రంగా అన్నీ తినొచ్చు, కానీ ఒక్కటి మాత్రం తినడానికి వీల్లేదు. కానీ వీరి దృష్టి అంతా దేని మీద ఉంది? దాని మీదే ఉంది. దాన్ని అదునుగా చూసుకొని సాతాను వచ్చి, తినండి ఏం పర్లేదు, మీ దేవుడు అబద్ధం చెప్పాడు మీకు. యేసు ప్రభువారు తన గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమన్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పారు. గాడ్ ఈజ్ ట్రూత్, క్రైస్ట్ ఈజ్ ట్రూత్. ఆ సత్యుడైన దేవుణ్ణి వీడు ఎలా మార్చాడు? ఇప్పుడు అబద్ధికునిగా చేస్తాడు. వీరు ఏది నమ్మారు? అసలు అబద్ధం చెప్పేవాడు ఎవడు? యేసు ప్రభు అని బాగా వాడి గురించి వివరించాడు. మీ తండ్రి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీకు జ్ఞాపకం ఉంటాయి. సో వాడేమో అబద్ధికుడు, వాడు బ్రతుకంతా అబద్ధమే. ఇప్పుడు వాడొచ్చి దేవుని గురించి ఏం చెప్పాడు? మీరు నమ్మిన తండ్రి అబద్ధికుడు అన్నాడు. అతను నిజం చెప్పలేదు మీకు. వాడు ఏమన్నాడంటే 3వ అధ్యాయంలో, మీరు చావనే చావరని. పిల్లలు, దేవుడు అంత ఖచ్చితంగా మీరు చస్తారా బాబు తింటే అని చెప్తే ఆ మాట వారు నమ్మలేదు. అబద్ధాన్ని పట్టుకొని చావనే చావరంటే తినేసిందాము. ఇప్పుడు లేడీస్ చెప్పకూడదు, జెంట్స్ చెప్పాలి నాకు జవాబు. దేవుడు అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు పోనీ ఆడవాళ్ళని ఏమంటాడు మన ఆంధ్రాలో? అబలలు అంటాం. ఏదో బలహీనతలో ఆవిడ తినేసింది, మరి మనోడు బలవంతుడు కదా, మరి ఆయన ఏం చేయాలి? అసలు నువ్వు నా దగ్గరికే రావద్దని అంత దూరాన్ని ఆపాలా? ప్రేమ, నా ఇష్టం, మంచి ప్రేమ గల భర్త దొరికాడు మీకు. ప్రేమతో తినేసాడు అంటున్నారు ఆయన. అవన్నీ ఉద్రేకం మాటలు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. ఆదాము ఆ పండును తినడానికి అతన్ని ప్రేరేపించింది ఏంటి? కేవలం అది మిల్టన్ అలా రాశాడంట, బ్రతికినా చచ్చినా నీతోనే అని తినేసాడు ఆదామని. మరి ఎందుకు అలా రాశాడు జాన్ మిల్టన్ నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఆదాం తెలివైనడండి. ఆదాము దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడినవాడు. దేవుని యొక్క జ్ఞానం అంతా అతనికి ఉంది. దేవుడు కాదు కానీ దేవుని పోలికలో ఉన్నవాడు. మరి ఎందుకు తినేశాడు? దేవుడేమో ఈ వృక్షఫలం తినదినమున నీవు నిశ్చయముగా చచ్చేదు అని చెప్పాడు. అది హవ్వ నమ్మింది, చావుడు అనే మాట. ఇప్పుడు ఆదాం కూడా అదే నమ్మాడు కదా. నిజంగా దేవుడు చెప్పింది నిజమైతే మరి అవ్వెందుకు చచ్చిపోలేదు? చూడండి రీజనింగ్ ఎలా చేస్తున్నాడు. సో అవ్వ చనిపోలేదు కనుక దేవుడు చెప్పిన మాట కరెక్ట్ కాకపోవచ్చు అని దిగిపెట్టు తిన్నాడు. ఆ రోజున జరిగింది ఏంటి? ఇప్పుడు ఎఫ్సి పత్రికలో పౌలు రాశాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను, ఇంగ్లీష్లో చక్కగా యువర్ డెడ్ ఇన్ యువర్ సిన్స్ అండ్ ట్రెస్పాసెస్ అని. చచ్చిపోయాడు ఆ రోజే, ఫిజికల్గా కాదు, స్పిరిచువల్. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? చదివాం కదా, యేసుక్రీస్తునందు ఆ చచ్చిన మనల్ని ప్రేమ చేత బ్రతికించాడు. బ్రతికించాక ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? మళ్ళీ మనల్ని క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మారు మనసు పొందిన అనుభవంలో ఉండి ప్రభు కొరకు జీవించగోరేవారు అందరికీ ఇది గొప్ప ఎంకరేజ్మెంట్. ప్రియులారా,
నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ చూస్తాడో తెలుసా? మన స్థితిలో చూడు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తులో మనల్ని చూస్తాడు. యేసుక్రీస్తులో మనం ఎక్కడుంటాం చెప్పాలి, నోరు విప్పి చెప్పాలి. ఆయనతో పాటు పరలోకంలో మనం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. దీనిలో ఇంకొక చిన్న మాట, చాలా కాలం వరకు నాకు ఈ విషయం అర్థం కాలేదు. దైవజనులు నేర్పిస్తుంటే నెమ్మదిగా నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేయడానికి మోకరించిన ప్రతిసారి మనం ఎక్కడుంటాం తెలుసా ప్రియులారా? ఎక్కడుంటాం చెప్పండి, ఇంతవరకు విన్న దాని ప్రకారం. ఏమండి మాతి గారు? ఆయన కృపా సింహాసనం దగ్గర ఉంటాం మనం. మీరు రాజోల్లో ఉన్నా, మీరు రాజమండ్రిలో ఉన్నా, మీరు విశాఖపట్నంలో ఉన్నా, ఎక్కడ చెన్నైలో ఉన్నా, ఎక్కడున్నా సరే, మీరు మోకరించి ప్రార్థించిన ప్రతిసారి కూడా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుని సముఖంలోకి వెళ్ళిపోతున్నారు. దాని కొరకే ఆ రోజు యేసు ప్రభు మరణించిన రోజు పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఆ తెరను అది చింపబడింది. మీరు జాగ్రత్తగా చదివితే మత్తయి సువార్తలో తెర క్రింద నుంచి పైకి చింపబడలేదు, పైనుంచి కిందకి చిరిగింది. అది ఏ క్లాత్ అయినా, ఏ కర్టెన్ అయినా కింద నుంచి చిరుగుతుంది. బట్ ఇక్కడ పరలోకానికిలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఆ తెర దేవుడే పైనుంచి చించివేశాడు. యేసు ప్రభు శరీరం చించివేయబడింది, దాంతో పాటు ఆ తెర కూడా చించివేయబడింది. కనుకనే మనకి ఎక్కడికి ప్రవేశం దొరికింది? ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి. ప్రైజ్ ది లార్డ్. సో ఆర్ యూ సిట్టింగ్ దేర్? నువ్వు అక్కడ కూర్చున్నావు అనే విషయం నీకు అర్థమైందా? మనం చాలాసార్లు మన స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఏదో ఒక బలహీనతలోనే పడిపోతుంటాం. పడిపోయి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ యాక్చువల్గా నిన్ను దేవుడు చూసేది ప్రతిసారి కూడా, నిజంగా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీ స్థాయి ఎక్కడో దేవునికి తెలుసు. నువ్వు కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నన్ను యేసుక్రీస్తు కూడా లేపి అక్కడ కూర్చుండబెట్టాడు దేవుడు అనే ఆలోచన నాకుంటే అది నా జీవితంలో నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఏం చెప్పుకున్నామండి, వాకింగ్, మన నడవడికలోకి వచ్చేస్తుంది. నేను అది మర్చిపోయాను అనుకోండి నా స్థానాన్ని, అప్పుడు ఏం చేస్తాం మేము చాలా పాత రోజుల్లో వైజాగ్లో ప్రైవేట్ సిటీ బస్సులు ఉండేవి. ఆ బస్సుల్లో చాలా స్ట్రిక్ట్గానే డబ్బులు కలెక్ట్ చేసేవారు. కానీ సడన్గా మేము డ్యూటీకి వెళ్తుంటే ఒకడు తేప కాచుకుంటూ, ముద్దుగాడు, మంచి బలమైన మనిషి, లావుగా ఉండేవాడు, సడన్గా బస్సు ఎక్కేసేవాడు. వాడు ఎక్కి కూర్చొని మళ్ళీ డబ్బులు అడుక్కునేవాడు. నాకు కోపం వచ్చేది ఆ కండక్టర్ మీద. అరే దించరా బాబు, ఈయన్ని మా మీద ఉమ్ము తగిలిపోతుంది, నాకు తేప మా మీద కారిపోతుంది, ఆడు అసహ్యంగా బట్టలు వేసుకుని మా పక్కన కూర్చుని పోతున్నాడు. కండక్టర్ రోజు నెమ్మదిగా నా చెవిలో చెప్పాడు, సార్ వీడు మా ఓనర్ సార్. అంటే ఓనర్ కొడుకు. అర్థమైందండి? వాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే వాడు మెంటలీ రిటార్డెడ్, అడుక్కున్న పరిస్థితికి వచ్చేస్తున్నాడు. కానీ వాడు ఎవడట? ఓనర్ కొడుకు. మనం కూడా ఓనర్ కొడుకులు అండి, కూతుర్లని. యోహాను 1:12 దేవుడు చెప్పిన మాట ఏంటండి, రాయించిన మాట, యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరించారో, ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఏమి రైట్ ఇచ్చాడండి? అథారిటీ అండ్ రైట్. ఏమని? నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. అది అప్పుడప్పుడు మర్చిపోతుంటాం మనం. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎక్కడ కూర్చుంటారు? దేవుని పక్కనే. అంతేనా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అక్కడ కూర్చోవలసిన వాళ్ళం. ఆ స్థాయి కనుక మనకు అర్థమైతే నెక్స్ట్ జరుగుతుంది ఏంటో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను, లేక హెచ్చరిస్తున్నాను అంటాడు. సో దేవుని బిడ్డలమైన మనం ఇప్పుడు ఎవరిలో నడవాలి? అక్కడ అన్ని జనులంటే దేవుని వాగ్దానాలు, దేవుని నిబంధన తెలియని ప్రజలు. ఇప్పుడెవరు?
యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అందరూ కూడా, మనం కూడా అన్యజనులమే కానీ ఇప్పుడు అంగీకరించిన వారమయ్యాం, దేవుని బిడ్డలమయ్యాం. దేవుని బిడ్డలు కాని వారు నడిచినట్టు మనం నడవడానికి వీల్లేదు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య ఒక అంగీలు వేసుకొని ఇద్దరు పాస్టర్ గారు ఒక కుర్రోడిని కూర్చోబెట్టి స్టూల్ మీద, పాస్టర్ గారులే ముందు పసుపులు రుద్దుతున్నారు. ఏమండి, పాస్టర్ గారులే డ్యాన్సులు నడుములు ఊపుకొని మరి డ్యాన్సులు వేసేస్తున్నారు. ఏమండి, అరే వీరు ఎవరిలా నడుస్తున్నారండి? దేన్ని ఆధారం చేసుకొని నడుస్తున్నారండి వీళ్ళు? అర్థమైందండి? మొట్టమొదటిది కూర్చోవడం అనేది యేసుక్రీస్తులో దేవుడు మనకిచ్చిన స్థాయి. రెండవది, ఈ లోకంలో మనం నిజంగా దేవుడు కూర్చోబెట్టిన స్థాయిలో ఉంటే మన తోటి వారితో నడిచే నడవడిక, మనతో సహవాసం లేక మనతో పని చేసేవారు. మీరు చాలామంది దేవుని ఎరగని ప్రజలతో పనిచేస్తుంటారు కదండి. వారు రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు. నేను నా పిల్లలకు మాట చెప్పేవాడిని చిన్నప్పుడు, స్లిప్పులు రాయడం, కాపీలు చేయడం. నా పిల్లలకి ఎప్పుడు ఏం చెప్పేవాడిని తెలుసండి? మీరు దేవుని బిడ్డలు, వినండి, మీరు దేవుని బిడ్డలు, పరీక్షలకు వెళ్తున్నారు, ఎవరిది మీరు చూసి కాపీ కొట్టకండి. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చానో లేకపోతే ఫెయిల్ అయిపోతే నేను ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా అయినాను. అడగండి, నా కొడుకుని ఎప్పుడైనా ఫెయిల్ అయితే కొట్టానేమో. అటు ఫెయిల్ అవ్వలేదు లేనుకోండి, పిల్లలు ముగ్గురు ఎక్కడ ఎప్పుడు పెద్దగా ఫెయిల్ అవ్వలేదు, కానీ ఒకవేళ ఫెయిల్ అయినా కొట్టలేదండి నేను. కారణం ఏంటి తెలుసా? మీరు దేవుని బిడ్డలు, మీరు చూసి కాపీ కొట్టడానికి వీలేదు. అంతేకాదు, మీరు ఎవరికి కాపీ కూడా చూపించకండి. మా పాప 10th క్లాస్ రాయడానికి వెళ్తే నేను దిగబెట్టాను. ఆ ప్రిన్సిపాల్ వచ్చి చెప్తున్నాడు, నీ ఫ్రెండ్ ఉంది కదా, అది నీ వెనకాల ఉంటుంది కదా, నంబర్ చూపించు కొంచెం అని. నేను చెవిలో గట్టిగా చెప్పాను, మా అమ్మ ఎట్టి పరిస్థితులు నీ పాప వరకు చూపించడానికి వీల్లేదు. అది చిన్న విషయం అండి. ఒకటి, అన్ని విషయాల్లో ప్రియులరా, మనతో ఉండే తోటి పనివారు, లేకపోతే మనతో చదువుకునేవారు, లేకపోతే మన వీధిలో ఉన్నవారు, మన పక్కింట్లో ఉండేవారు, వారు మనల్ని చూడగానే వీరికి మాకు ఏదో తేడా ఉందని వారికి తెలియాలి. వారు అది మనల్ని అడిగే ప్రయత్నం చేసేలాగా మన జీవితాలు ఉండాలి. ప్రార్థన గురించి మాట్లాడుతున్నాం కనుక ఒక చిన్న విషయం తప్పకుండా మీకు చెప్పాలి. నేను 1960 ఆ ప్రాంతంలో 60sలో ఇండోనేషియా అనే దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది పిల్లలు. ఎలా వచ్చిందో చెప్పమంటారా? మనం నర్సపూర్ వాళ్ళు లేకపోతే అమలాపురం వాళ్ళు వీళ్ళందరికీ ఒక అలవాటు, మనకి క్రిస్టియన్ పేట అని ఉంటుంది ఏదో ఒక పేరుతో. ఇంకా క్రైస్తవులందరూ ఆ పేటలో ఉంటారు అనమాట. ఇండోనేషియాలో కూడా క్రైస్తవులందరూ ఒక లొకాలిటీలో ఉండేవారు. వాళ్ళు సడన్గా దేవుడు వారిలో ఒక మార్పు కదలిక కల్పించగానే ఏం చేశారు తెలుసా అండి? ఒక డెసిషన్కి వచ్చేసారు, ఈ లొకాలిటీలో ఒకడే ఉండాలి ఇల్లు క్రిస్టియన్ హోమ్, మిగిలిన వాళ్ళందరూ ఇల్లు అమ్మేసి ఆ లొకాలిటీలో చెదిరిపోవాలి మనం అని డిసైడ్ చేసి చెదిరిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయి ఊరికే డప్పులు కొట్టడం, కంజర్లు వాయించడం, కాగితాలు పంచేయడం, ప్రభువుని నమ్మండి, మారిపోండి అని చెప్పలేదండి. సైలెంట్గా వారు ప్రభు కొరకు జీవించారండి, ప్రార్థన చేస్తూ. పక్కోడు వారం రోజులు చూసాడు, నెల రోజులు చూశాడు. వాడికి ఆశ్చర్యం అయిపోయింది, ఏంటి వీళ్ళు మనలా లేరు? విజయ్ కుమార్ ఏంటి మీరు ఎలా ఉన్నారు? మేము మాలా లేరు మీరు అంటే ఏం చెప్పాలి విజయ్ కుమార్? మాలో ప్రభు ఉన్నాడు, నేను యేసుక్రీస్తు నమ్మాను, మేము దేవుని బిడ్డలం. ఇలా చెప్తుంటే ప్రియులారా, ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు వాళ్ళు యేసు ప్రభు నమ్మేసుకున్నారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అంత నెమ్మది చెప్పారేటండి, నీరసంగా. సూరత్లో ఒక టైంలో భయంకరమైన విగ్రహారాధన జరిగిన కారణంగా దేవుడు వారికి ఒక చిన్న డిసిప్లిన్ చేశాడు. భయంకరమైన ప్లేగ్ వచ్చేసింది. ప్లేగ్ వచ్చేస్తే మా వైజాగ్లో ఒక మేడం, రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ సివిఎం హై స్కూల్ అని, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హై స్కూల్, ఆమె పిల్లల్ని చూడడానికి వెళ్ళారు. ఆ టైంలో వచ్చింది. అందరం ప్రార్థన చేస్తాం, ఆవిడ కూడా ప్రార్థన చేయమని మాకు చెప్పేవారు. అప్పుడు మొబైల్స్ కూడా లేవు. తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ వచ్చారండి. వినండి ప్రియులారా, ఏం జరిగింది తెలుసండి? ఈ వీధిలో వాళ్ళ ఇల్లు ఉంది, అలాగా రోడ్లు, మంచి ప్లాంట్ సిటీ సూరత్.
అంటే మెయిన్ సిటీ, అవతల ఎదురింటి వారు, అవతల లైన్లో ఇంకొక రెండేసి వీధి రోస్ ఉంటాయి కదా, పిట్టల్లా చచ్చిపోతున్నారండి మనుషులు. ఇది వచ్చి ఏమన్నాను, ప్లేగ్. అద్భుతం ఏంటో తెలుసా ప్రియులరా, ఈ కుటుంబం ఉన్న వీధిలో ఆ ఎదురు లైన్ కానీ వెనకాల లైన్ కానీ ఎవ్వరు చచ్చిపోలేదు. దేవుని స్తుతించాల్సిన విషయం ప్రియులరా. అద్భుతాలు జరుగుతున్నాయి, కేవలం మన జోబులు నింపేసుకోవడానికి కాదు, లొకాలిటీకి, సమాజానికి మన ద్వారా దేవుని రావాలని ఆశపడుతున్నాడు. ఎందువల్లంటే ఇదిగో ఈ క్రైస్తవ కుటుంబం, ఈ తల్లి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయించింది కుమార్తె చేత. వాళ్ళు కూడా బిలీవర్సే. దేవుడు అద్భుతాలు జరిగించాడు ప్రియులను. చిన్న చిన్న అనుభవాలు ఇవి. సరే, ఆ రీతిగా మన నడవడికలో తప్పనిసరిగా మార్పు రావాలి ప్రియులను. యేసుక్రీస్తును నమ్మిన వారు, నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మార్వాడీస్ కంపెనీ ఒకటి ఉండేది, ఆంధ్ర స్టీల్ కార్పొరేషన్ అని, సింధియా జంక్షన్లో. డూ యు నో దట్? అక్కడ మిట్టలు అనే వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, ఎవరికి భయపడేవారు కాదు. ఒకవేళ ఎవడైనా కార్మికుడు ఏమైనా తిరుగుబాటు చేస్తాడు, ఫర్నెస్లో ఉండిపోతాడు, మరి ఇంటికి వెళ్ళడు. అలాంటి చోట నన్ను వేశారు డ్యూటీలో. నాకు ఒక బ్యాడ్జ్ ఉండేది, జీసస్ లవ్స్ అని, జీసస్ సేవ్స్ అని పెట్టుకొని తిరిగేవాళ్ళం. ఒక పని విషయంలో వాళ్ళకి అనుకూలంగా నేను చెప్పలేదని, చేయలేదని నన్ను సాయంకాలం 6 గంటలైంది ఇంటికి వెళ్ళనివ్వరు. నాకు అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సూపర్వైజర్. అంటే వాడికి నేను తెలిసిపోయింది, నేను ఎవరో బాగా ప్రేమించేవాడు. చాలా బతిమాలుతున్నాడు, ఇలా చేయండి ఇలా చేయండి. నేను క్రిస్టియన్, నేను అలా చేయనన్నా. వాడు ఆఖరికి ఇంకా ఓర్చుకోలేకంటాడు, ఆ బ్యాడ్జ్ ఒక 5 నిమిషాలు తీసి జోబులో వేసుకోండి, సంతకం పెట్టేయండి అంటాడు. అంటే నేను సంతకం పెడితే కంపెనీకి అట్లీస్ట్ ఒక 6 రోజుల్లో ఓ 30,000 40,000 లాభం వస్తుంది, వ్యాగన్ లోడింగ్లు వాటిలో. ఇంకా ఆఖరికి వాడు ఏమని చెప్పాడు తెలుసా నాకు, బ్రదర్ మిస్టర్ పట్నాయక్, ఆ పీపుల్ ఆర్ నాట్ గుడ్ పీపుల్, మీరు బయటికి వెళ్ళలేరు అన్నాడు. ఐ డోంట్ కేర్ అన్నాను. ఇక ఆఖరికి ఫోన్ వెళ్ళిపోయింది పెద్దోడికి, మిట్టల్ అని. అతను నాకు ఫోన్ చేశాడు. హూ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ సుకుమార్ పట్నాయక్ అన్నాను. డూ యూ నో హూ ఐఎమ్ అన్నాడు. ఐ నో అన్నాను. నాకు తెలుసు నువ్వు ఎవరు అన్నాను. మా దగ్గర మేము చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తామో తెలుసా, ఐ కెన్ సెండ్ యూ టు కార్నర్స్ అన్నాడు. అంటే ఇంకా విశాఖపట్నంలో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు జాగ్రత్తగా అన్నాడు. ఐ డోంట్ మైండ్, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ అన్నాను. 6:30కి బయటకు వెళ్ళిపోయాను ప్రియులరా. ఇది 1979లో జరిగింది. ఇప్పుడు 2026లో నేను బ్రతికే ఉన్నానా? దేవుడు దానియేలుని కాపాడినట్టు నన్ను కాపాడాడు. కానీ నా సాక్ష్యం వారందరికీ తెలిసిపోయింది. హీఈస్ ఎ క్రిస్టియన్, దట్స్ వై హీ డిడ్ నాట్ డూ దిస్ కరప్షన్ అని. ఈరోజు సమాజానికి అటువంటి మనలాంటి వారు కావాలి ప్రియులారా. నడవడిక చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేయమన్నాడండి? ఒక చిన్న మాట మీకు చెప్తాను. నిజంగా దేవుని యొక్క వాక్యానుసారంగా యేసుక్రీస్తును అనుసరించి నడిచే అనుభవంలో మనం రావాలంటే ముందు అసలు ఎక్కడ కూర్చున్నామో తెలియాలి. ఇంగ్లీష్లో చదువుతుంది మీరు అందరికీ, చాలామంది అవనస్తులు ఇంగ్లీష్ ఉన్నారు. ద పవర్ టు వాక్ వర్ది కమ్స్ యాజ్ యు లెర్న్ వాట్ ఇట్ మీన్స్ టు సిట్, అండ్ యాజ్ వీ వాక్ ఇన్ ద లార్డ్ we enter into a spiritual battle that requires the whole armor of God to stand. మన దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచాడో కూర్చోబెట్టాడో అది కనుక అర్థం చేసుకోగలిగితే అప్పుడు సమాజంలో ఆయన ప్రభావంతో నడవడానికి మనకు కృప వస్తుంది. కానీ దేవుని కొరకు జీవించినప్పుడు శ్రమలు వస్తాయి. మరి జ్ఞాపకం ఉంది కదా మీకు, గ్రాహం స్టెయిన్స్ గారు తన జీవితం అంతా సమర్పించుకున్నాడు. ఒరిస్సాలో ఆ కందమహాల్ డిస్ట్రిక్ట్లో కుష్ఠరోగులకు సేవ చేస్తూ. ఎప్పుడైనా చూసారా కుష్ఠరోగుల్ని? డిడ్ యూ సీ ఎ లెపర్ ఎనీ టైమ్ డియర్ తల్లి? నువ్వు చూసావా? నేను ఒకసారి పార్వతీపురంలో లెపరసీ మిషన్ హాస్పిటల్లో ఆ ఊళ్ళో మీటింగ్స్ పెట్టాం 3 రోజులు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ అని వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన ఏర్పాటు చేశారు అవి. ఆయన అలా హాస్పిటల్లో తిప్పుతున్నాడు మమ్మల్ని. ఆయన వైఫ్ చీఫ్ నర్స్, ఆవిడ హెడ్ నర్స్. అలా తిరుగుతుంటే ఒక చోట మాకు చూపించడానికి కాదు, ఆవిడ ఎవ్రీడే డ్యూటీలో
ఒక కుష్ఠరోగి పాదం కుళ్ళిపోతే దాన్ని క్లీన్ చేస్తుందండి చేత్తో. అమ్మో, నాకు ఆ రోజు భోజనం ఎక్కలేదు. ఐ కుడ్ నాట్ బేర్ దట్ సీన్. అది కేవలం క్రైస్తవులు మాత్రమే చేయగలరు పిల్లలు. యేసుక్రీస్తు ప్రేమ అలా బలవంతం చేస్తేనే కానీ అలాంటి పనులు చేయలేం మనం. ఈరోజు మీరు నేను అలాంటి పరిచర్లో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. గ్రహం స్టెయిన్స్ అని భార్య అలాంటి పని చేస్తే ఏం చేశారండి? బహుమానం ఏమి ఇచ్చారు ఆ ఒరిస్సా వాళ్ళు? జీప్లో పెట్టి 2 పిల్లలని పాపం 8 and 10 అనుకుంటాను వాళ్ళు కాల్చిపడేశారు. ఆ సినిమా ఒకటి తీసారండి, అందులో నేను చూసినట్టు చాలా బాధ అనిపించింది. పాపం ఆయన ఏం చేస్తాడంటే జీప్ డోర్ని ఓపెన్ చేస్తాడు, పిల్లల్ని కనీసం పంపించేద్దామని. అటునుంచి ఈటెల్ లాంటి వాటితో, సోలాల్ లాంటి వాటితో పిల్లల్ని గుచ్చేశారండి. వాళ్ళకి బ్లడ్ వచ్చేస్తుంటే మళ్ళీ లోపల తోస్తారు, మళ్ళీ బయట నుంచి గడిపెట్టేసి అంటించి పడేసారు. all 3 of them were charged to death. చచ్చిపోయారు, వాళ్ళు బొగ్గు అయిపోయారు. ఈరోజు శ్రమలు వస్తాయి మనకి, దేవుని రాజ్యానికే వ్యతిరేకత వస్తుంది. యేసుప్రభుని సిలువేసిన వాళ్ళు మనల్ని ఏరా అండి? ఒకవేళ నేను ఏమీ శ్రమ లేకుండా నేను పట్టిందంతా బంగారం అయిపోయే పరిస్థితులు నాకు రావాలనుకుంటే అట్లాంటి క్రైస్తవ్యం బైబిల్ నేర్పించలేదు. అర్థమైందండి? దేవుడు మనల్ని ఒక పోరాటం కొరకు ఏర్పాటు చేశాడు. ఇందాక ఎన్ని గ్రూపులు లెక్క పెట్టాం మనం? 4 గ్రూప్స్ అని అన్న. మళ్ళీ చదువుకున్న మాట మీకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో నేనే చదువుతాను. అది చూడండి ప్రియులరా. మనం పోరాడునది శరీరాలతో కాదు, అంటే రక్తమాంసములతో కాదు. అంటే ఇది స్పిరిచువల్ బ్యాటిల్, ఫిజికల్ కాదు. అది దాని ఉద్దేశం. ఎవరితోనంటే అండి, ఇంగ్లీష్లో చూడండి మీ బైబిల్లో, ప్రధానులతో. అంటే ఈ చూసారు పిల్లలు, ఈ 4 గ్రూప్స్ కూడా కంట్రోల్ బై ద డెవిల్, సాతాను సైన్యాలు ఇవి. అందులో ప్రధానులు ఉంటారు, అంటే డిఫరెంట్ క్యాడర్స్, అధికారులు ఉంటారు, అంధకార సంబంధులకు లోకనాథులు ఉంటారు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు ఉంటాయి. ఈ 4 గ్రూప్స్తో మనం పోరాడాలి. మీకు తెలుసో తెలీదో, అందరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మన ఇండియాలో వారి వెనకాల డెవిల్స్ ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేసి వారిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం ప్రేయర్స్ చేసేటప్పుడు మరి మనకి ఇక్కడ అలాంటి ప్రార్థనలు చేయడానికి అవకాశం లేదు, కానీ పేర్లు పెట్టి జిల్లా కలెక్టర్ గారి కొరకు, జిల్లా పోలీస్ కమిషనర్ గారి కొరకు, ఇంకొరకు అలా పేర్లు పెట్టి ప్రార్థన చేస్తాం ప్రియులారా. ఎందుకంటే అధికారులు వెనక వారి ప్రభావాలు ఉంటాయి. వారు న్యాయంగా పనిచేయాలంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలా? అధికారుల కొరకు ప్రార్థన చేయాలని మళ్ళీ తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్తాడు కదా. అదొకసారి చూద్దామా రండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు చూడండి. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించున్నాను అంటే. మనం ఓన్లీ ప్రేయర్ అంటున్నాం, ప్రార్థన. కానీ ఇందులో కూడా మళ్ళీ 4 గ్రూప్స్ ఉన్నాయండి. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, ఇంకేంటండి కృతజ్ఞతాస్తుతులు. మీకు ఇప్పుడు బెగ్గర్స్ ఎక్కువ కనబడట్లేదు, కానీ షార్జాలో కొద్దిమంది ఉంటారు అప్పుడప్పుడు. ఇండియాలో కూడా తగ్గిపోయారు బెగ్గర్స్. ఇప్పుడు బెగ్గర్స్ ఏంటండి, ఫోన్పే, యూపీఐ నంబర్లు కూడా పెట్టుకుని తిరిగేస్తున్నారు. సో మా చిన్నప్పుడు అలా కాదు. మాకు పంజాబ్ నుంచి ఎవరు పేదలు వచ్చేవారండి. మేము రైల్వే క్వార్టర్స్లో ఉంటే పాప రాత్రి 7:30-8 నుంచి ఆ పిల్లలు గిన్నెలు పట్టుకొని అరవడం ఇంటింటికి. ఇంకా బాధపడలేక ఇచ్చేవాళ్ళం అండి. ఇక్కడ అదే చెప్తాడు, యాచనలు చేయమన్నాడండి. యాచన అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏముంది నాన్న కెవిన్? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? రాజుల కొరకు విజ్ఞాపనలు అంటే ఇంటర్సెషన్స్, ప్రార్థనలు, తర్వాత యాచనలు. అమ్మా చెప్పురా. యాచనలు, సప్లికేషన్, వెరీ గుడ్, సప్లికేషన్స్, ఫైనల్గా థ్యాంక్స్ గివింగ్. ప్రార్థనలు ఇన్ని గ్రూప్స్ పెట్టి మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో అంచేత దేవుడు
ఇది యేసుక్రీస్తులో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఒక స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన చేసిన ఏర్పాట్లు ఉన్నాయి. అది పొందుకున్న వారమే మనం ఈ పోరాటంలో ముందుకెళ్ళాలనేది దేవుని వాక్యం చెప్తుంది. చూడండి ఒకసారి ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఇంగ్లీష్లో మాటలు వేరే కొద్దిగా తేడాగా ఉంటాయి. ఇట్ ఈస్ గాడ్స్ గుడ్ ప్లెజర్ టు సమ్ అప్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ హూమ్ ఆల్సో వీ వర్ మేడ్ ఎ హెరిటేజ్ అని 9-11 ఇంగ్లీష్లో ఆ రీతిగా కనబడుతుంది. మనకేముందా అలాగా? సో దేవునికే మనం ఒక స్వాస్థ్యంగా తయారు కావాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తునందు అన్నిటినీ సమకూర్చి చేయడం దేవుని యొక్క ఇంగ్లీష్లో ఏమన్నా నేను గుడ్ ప్లెజర్ అన్నాను. దేవునికి అది ఎంతో దయా సంకల్పం అన్నాడు. దేవునికి ఇష్టమైన విషయంగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో అంచేత వచ్చిన మాట చెప్పి మనం కొంచెం ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక విషయం చెప్పాను, మీరు ఒకవేళ రాసుకున్న వారు రాసుకుంటే ఈ మాట చూడండి. కొలస్సీ పత్రిక మీరు నెక్స్ట్ ఈ వీక్ అంతా చదవడానికి ప్రయత్నం చేయండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 21 వరకు. ఎఫిషియన్స్ 1 to 3:21 మొత్తం ఆ భాగం అంతా కూడా దానికి ఒక పేరు పెట్టారు దైవజనులు, బిలీవర్స్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. విశ్వాసకి యేసుక్రీస్తు ద్వారా లభించిన స్థాయి లేక స్థానం. రెండవది ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు బిలీవర్స్ లైఫ్ ఇన్ ద వరల్డ్. ఒక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒక క్రైస్తవ బిడ్డ ఈ లోకంలో ఎలా జీవించాలనే ఆ జీవితాన్ని సూచించే మాటలు. ఫైనల్గా థర్డ్ థింగ్ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 24 వచనాలు బిలీవర్స్ యాటిట్యూడ్ టు ద ఎనిమీ. ప్రిల్లర్ ఎప్పుడు కూడా సాతాను మన ఫ్రెండ్ అని ఎప్పుడు వాడికి చోటు ఇవ్వకండి. మా చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ చదివాను, ద అరేబియన్ అండ్ ద క్యాటిల్ అని. క్యాటిల్ కాదు, క్యామిల్. డిడ్ యూ రీడ్ ద స్టోరీ? మీకు బాగా తెలుస్తుంది ఇది. ఎడారిలో డేరా వేసుకొని ఒక అరేబియా దేశస్తుడు ప్రయాణం చేస్తున్నాడు ఒంటి మీద. ఆ డేరా రాత్రి అయిపోయింది, డేరా వేసుకుని పడుకున్నాడు. బాగా చలికాలం అంట. ఒంటి కొంచెం లోపలికి రావడానికి ట్రై చేస్తుందండి. మూతి అంటుందంట, నాకు కొంచెం మూతి పెట్టుకోవడానికి ఛాన్స్ తడిసిపోతే, నా మూతి తడిస్తే నేను ఉండలేనని. పాపం ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేసిందంట, కొంచెం నా మూపురం లోపల పెడతాను, కొంచెం చలి ఎక్కువైపోతుంది. పాపం దయతో అది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఫైనల్గా ఏమడుగుతుంది, ఇంకా లెట్ ఆల్ మై బాడీ కమ్ ఇన్, నా బాడీ అంతా లోపల పెట్టుకుంటాను, నువ్వేమనుకోపోతుంటే ఆడు బయటకు వెళ్ళిపోయాడు. ఏమండి, సాతాను అదే పని చేస్తాడు. ప్రియులారు, మనం యేసుక్రీస్తునందు మనం ఎవరమో అర్థం చేసుకుని ఆయన కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి పరలోకమందు తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. హెబ్రీ పత్రిక మీరు 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆ మాటలు మీకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని ఉన్నారు. అక్కడ మనల్ని కూర్చోబెట్టే ప్రయత్నం దేవుడు చేశాడు. నేను మీరు ఎన్నోసార్లు ఈ టాపిక్ మనం మాట్లాడి ఇప్పటికే 10 సార్లు అనుకుంటాను. నేను మీరు అక్కడికి చెందిన వారన్న విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు. మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఏం చెప్పుంటారండి? ఇక్కడ కాదులేండి, ఇండియాలో, ఒరే ఆ చెత్త ఫ్రెండ్స్ అందరితో కలవద్దురా, వాళ్ళతో అటు ఇటు తిరక్కండిరా. మీరు ఎవరి పిల్లలు? నా భార్య పిల్లలకి చిన్నప్పుడు చెప్తుంటారు, మీరు దేవుని సేవకుడు. మీ నాన్నగారు అంటే 27 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, తర్వాత సేవకు వచ్చాను అట్ ది ఏజ్ ఆఫ్ 45. అక్కడి నుంచి టెర్మినాలజీ ఏంటంటే, అరే మీరు దేవుని సేవకుని పిల్లలు, ఆ పేరు నిలబెట్టండి రానివారు.
అంటారా లేదా? సో మీరు కూడా మీ డాడీ పెద్ద కన్సల్టెంట్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఆ స్థాయిలో మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందరిలా కలిసిపోకూడదని చెప్పమా పిల్లలకి? ఇంజనీర్లు ఏమండి పెడతామా లేదా? సో దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెట్టాడో ఒకసారి మీరు అర్థం చేసుకుని ఆయనతో కలిసి మనం జీవించగలిగితే మన ముందు పెద్ద పోరాటం ఉంది ప్రియులారా. మీరు నేను ఒకవేళ పోరాటంలో అలసిపోయి ఓడిపోయి పడిపోతే విజయం ఎవరికి వెళ్ళిపోద్ది? సాతానికి వెళ్ళిపోద్ది. మీరు నేను దేవుని పని చేతిలో మనం ప్రార్థన చేస్తూ సమర్పించుకుంటూ మన స్థాయిని కాపాడుకుంటూ మనం ఏం చేయక్కర్లేదు, మనం విశ్వసిస్తే చాలు, ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఒక చిన్న వాక్యం చదువుతాను నేను. మనం ఏం చేయాలనే దాని గురించి ఓ చిన్న వాక్యాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. చూడండి ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఇది మీ రెస్పాన్సిబిలిటీ ప్రియులారా. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. ఓల్డ్ ఇంగ్లీష్లో, కింగ్ జేమ్స్లో రెకన్ యువర్ సెల్ఫ్స్, ఏమన్నానండి? రెకన్ యువర్ సెల్ఫ్స్ యాజ్ డెడ్ అంటు సిన్ అండ్ అలైవ్ అంటు గాడ్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని విషయమై క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలా? సజీవులుగా ఎంచుకోవాలి. సాతాను వచ్చి మాటికి ఏం జ్ఞాపకం చేస్తాడు? నువ్వు నిన్న పడిపోయావు, మొన్న ఏదో తప్పు చేసావు, ఇంకేదో చేసావు. వాడితే ఏం చెప్పాలా? నేను ఎవరినో తెలుసా? నేను దేవుని బిడ్డని. నేను ఎక్కడ కూర్చున్నాను తెలుసా అంటే వాడు జడిసిపోతుంటాడు. అలా కాకుండా పడిపోయాను, చెడిపోయాను, నేను ఇంకా లేవలేను, నా పని అయిపోయింది అనుకుంటే వాడు ఇంకా ఆడేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో రెకన్ యువర్ సెల్ఫ్స్ యాజ్ డెడ్ అంటు సిన్, అలైవ్ అంటు గాడ్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవుని విషయమై యేసుక్రీస్తు ద్వారా నందు మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకొనుడి. మనం కూలోళ్ళం కాదు, మనం పనికిమాలను కాదు, బానిసలం కాదు. మనం ఎవరో చెప్పండి? దేవుని బిడ్డలం ప్రియులం. ఆ స్థాయిలో జీవించడానికి ఆశపడదాం. అప్పుడు ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు జీవితంలో విజయాలు ఎలా వస్తాయి చూడండి. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. మరి చక్కటి విషయాలు ప్రార్థన నిమిత్తం మనం నేర్చుకోవడం జరిగింది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఆఖరి ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మరి ఈరోజు ఈ తరుణంలో మరి ఈ రకంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న అమ్మగారు చేయాల్సిందే మనం చేస్తా ఉన్నాను. ఆశీర్వాదం అయ్యగారిస్తారు. ప్రార్థన చేద్దామండి. మహాభగనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉన్నత స్థలముల్లో నివసించేవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రత్యేక సమయంలో నాయనా మేమందరం కలిసి ప్రార్థన అంటే ఏంటో, ఎలా ప్రార్థన చేయాలో నాయన ఎన్ని దీవెనలు మాకు ఇస్తున్నారో అవన్నీ కూడా గ్రహించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ దేవుని సేవకుడు నిలబెట్టుకుని ప్రభా నాతో మా అందరితో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా ప్రభా నాయన మా హృదయంలో దాన్ని భద్రపరుచుకుని నాయన దాన్ని ధ్యానిస్తూ తండ్రి నాయన మీ కొరకు మేము జీవించడానికి సహాయం దయచేయండి. అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని వేడుకున్నాం తండ్రి. నాయన కేవలం మా అవసరాలే నాయన మీ సన్నిధిలో పెట్టుకోవడం కాదు కానీ ప్రభా, అనేక విషయాల్లో తండ్రి సాతాను మమ్మల్ని శోధిస్తున్నప్పుడు వాడి మీద నాయన మేము జయం ప్రకటించడానికి ప్రభా, వాడిని నాయన తండ్రి ఎదిరించడానికి ప్రభా, నాయన మీ కొరకు జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన ఇండోనేషియాలో ప్రజలు ఎలాగా నాయన క్రైస్తవులుగా బ్రతికి ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా నాయన తండ్రి వారి జీవితాల ద్వారా ప్రభా నాయన మిమ్మల్ని తెలుసుకునే భాగ్యము తండ్రి ఇచ్చారా ప్రభా. అలాగా నా జీవితంలో మా జీవితంలో కూడా నాయన మమ్మల్ని చూచేవారు, మా నడక
మా యొక్క కూర్చునే విధానము నాయనా, మేము తండ్రి దేవుని కోసం జీవించే విధానము నాయనా, మా చుట్టూ ప్రజలు చూడాలి నాయనా తండ్రి. వారు చూచి మా జీవితాన్ని చూచి ప్రభా ఆ విధంగా నడవాలని మేము నేర్చుకున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము అన్యులాగా జీవించకుండా ప్రభా, అన్యులకు వేరుగా ఉండి ప్రభా నైనా మీ చిత్త ప్రకారం పరిశుద్ధమైన జీవితంలో జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థన సహవాసం బట్టి మీకు వందనాలు, ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ధ్యాన సేవకుడు అనుష్ పాల్ గారిని మరి ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని తెచ్చి ప్రభా, ఈ దూర ప్రాంతంలో ప్రభా ఒక సేవకునిగా నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కుమారుని దీవించండి, బలమైన సాక్షిగా వాడుకోండి. సంఘాన్ని నడిపించట్లో, ఆత్మీయంగా పెంచట్లో ఆయనకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి వాక్యంతో మంచి బలాన్ని దయచేసి ప్రభా నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. సంఘ సభ్యులందరినీ మీరు దీవించండి. అందరూ ఏక మనసుతో తండ్రి, ఏకాత్మతో ప్రభా ఈ సంఘ ఆరాధనలో పాల్గొనడానికి సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. దూర దూర ప్రాంతాల నుండి బిడ్డలు వచ్చారు ప్రభా, వారందరిని కూడా దీవించి నాయనా తండ్రి ఈ వాక్యంతో నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య సత్యాన్ని ఇంకా గ్రహించగలిగే జ్ఞానం మా అందరికీ దయచేయండి. మరుపు లేకుండా సహాయం దయచేయండి. మీరు ఎంతో విలువైన వాక్యాలు నాయనా మా జీవితానికి అవసరమైనవి నేను ఎన్నో రాసించారు తండ్రి. వాటిని మేము చదువుకొని ధ్యానించుకొని మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రిలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలని ఆశీర్వదించండి ప్రభా. నేను వారి కుటుంబంలోని అవసరాలను మీరు తీర్చండి. మీ సాక్షులుగా ప్రతి ఒక్క బిడ్డ ఈ దూర ప్రాంతాలు ఈ దేశంలో ఉండలాగా సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని విడిచిపెట్టి వచ్చిన నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ కాపుదల నేను వారి ఇళ్ళ దగ్గర ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు ఉద్యోగాల్లో, రాకపోకల్లో నేను వారికి వచ్చిన రాబడులన్నింటిలో మీరు దీవెన దయచేయమని వేడుకున్నాను తండ్రి. ఎవరు కూడా అన్యులుగా జీవించకుండా నేను యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడానికి నేను మీ కృప దయచేయండి ప్రభా. దయచేయండి నాయన. ఈ దినం నుండి నూతనమైన బలం పొందుకొని, శక్తి పొందుకొని, ఉద్యోగం పొందుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళగలటకు సహాయం దయచేయండి. మీరే మీ నామాన్ని మహింపరచుకోండి. సంఘాన్ని నానాటికి తండ్రి ఆత్మీయంగా అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము మనకందరకు సదాకాలం తోడైండి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించువారుగా మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్.